రే మీరు కాదు, ఊరు నుంచి నా ఫ్రెండ్స్ వచ్చారని చెప్తాను. ఒకవేళ మాట్లాడిస్తే గొంతు మార్చి మాట్లాడండి. రే ఈ రోజు తెలిసిపోతుందిరా, బ్లైండ్ బ్లఫ్ పత్త తెలుసుకుందాం. రే నిజంగానే బ్లైండ్ అయింది ఎవరా పాపం. హలో, ఎంత నీ క్లాస్మేట్ అయినంత మాత్రం ఇంత సపోర్ట్ చేయడం అనవసరం. పదా కూర్చోండ్రా. సుభాష్ని, 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 ఊరు నుంచి మా ఫ్రెండ్స్ వస్తారని చెప్పాను కదా, వచ్చారు. ఒకసారి రా. దొంగ సచ్చినోడా, నిజంగానే ఊరు నుంచి వచ్చారేమో అనుకున్నాను కదరా. రే గుడ్డోలు ఎవరైనా ఇంత స్టైలిష్ గ్లాసులు పెట్టుకుంటారా? నమస్కారం అండి. టీ తాగుతారా, కాఫీ తాగుతారా? కాఫీ తాగుతామండి. మీ గొంతు ఏంటండి అలా ఉంది, ఎవరో గొంతు పట్టుకున్నట్టు. వాడు గొంతు ఎంత, వెళ్ళి కాఫీ పట్టరా. అటు కాదు, మీ రైట్ సైడ్. సారీ అండి, ఏంటో మూగనైనా కాకపోతిని. ఛ, తీసుకోండి. సరిగేవో పడేసావు. ఏం రంగా చలేస్తుందా? ఫ్యాన్ ఆపనా? వద్దు, చెమట పడుతుంది. అబ్బో, దయ్యంతో పరాచకాలాడేంత ధైర్యం వచ్చిందే. ఫరాచకాల ఫాడా. చూడు కనికరావు, నేనేం చేయాలో చెప్పు. నేనేం చేస్తే నువ్వు పోతావో చెప్పు కనికరావు. ప్లీజ్ చెప్పు కనికరావు. గ్రౌండ్ లో తిన్నగా వెళ్ళి ఎడమ వైపుకి వెళ్తే ఓ పెద్ద చెట్టు ఉంటుంది, చూసావా? ఆ చెట్టు కింద పొద్దున్నే 1500 పెట్టు. పెడితే డబ్బులు ఎవరు తీసుకుంటారో అతనికే పరవశాన్నిచ్చి పెళ్లి చెయ్యి, సరేనా? అతనెవరో నీకు తెలుసా? ఆ, మరి అతనెవరో ఇప్పుడే చెప్పొచ్చుగా, మళ్ళీ 1500 పెట్టడం ఎందుకు? దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది నాయనా. నా మాట విని పెట్టు, నీకు అంతా శుభమే జరుగుతుంది. సరే, ఏంటి ఎవరు లేరు? ఓహో, డబ్బులు పెట్టిన తర్వాత వస్తారేమో. పెడతా పెడతా. ఈ 1500 పరవశానికి ఇస్తే కూల్ గా ఉంటుంది. ఇక ఆ పాండుగాన్ని ఏటీఎం లో ఉపయోగించుకోవచ్చు. వారిని ఈడొచ్చాడేంటి? పొరపాటున పరవశాన్ని పెళ్లి చేసుకుంటా అంటాడా ఏంటి? అమ్మయ్య, పొద్దుటే 1500 లాభం. అయి చూసావా అక్క, 2 రోజుల నుంచి జ్వరం, ఒళ్ళు కాలిపోతోంది. ఒకవేళ టచ్ చేసిందంటే కొంపలు మునిగిపోతారా నీ అయ్యా? పాలైనా తాగమని చెప్పక్క. ఏమండి, ఫీవర్ గా ఉందట కదా, కొంచెం పాలైనా తాగండి. అబ్బా, ఆ సచ్చినాక సెంటిమెంట్ మర్చిపో అన్నా. సెంటిమెంట్ ఏంటి? నీకులాగే సచ్చినాక పోయిన దగ్గర నుంచి అన్నకు సెకండ్ హ్యాండ్ అంటే ఇష్టం పెరిగిపోయింది. అవునా? మీ అన్నయ్య సెకండ్స్ అంటే ఇష్టమా? ప్రాణం అక్క. అది ఇప్పుడు ట్రాక్ లోకి వచ్చాడు. అందుకేనక్క ఏది ఫస్ట్ హ్యాండ్ ముట్టాడు. అవునా? మేడం చెప్తున్నారు కదా, పాలివ్వు. అలాగే అలాగే, మీరు కొంచెం తాగిస్తే అప్పుడు పాలు సెకండ్ హ్యాండ్ అవుతాయి. ఆనందంగా తాగుతాడు. అమ్మయ్యా, మన ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు తాగింది అంటే నీ మీద లవ్ ఉన్నట్టే. తాగివ్వక్క. మీ సార్కి ఒకటి తాగిందే ఇవ్వాలి, అంతే కదా? అవునక్క. అయితే నువ్వు కొంచెం తాగివు, అప్పుడు మీ అన్నకి తృప్తిగా ఉంటుంది. తాగు చిన్న స్వామి, నువ్వు తాగి మీ అన్నకు తాగించు. నేను వస్తాను, నాకు అర్జెంట్ పనుంది. డిఎస్పీ 2 టీ ఇవ్వు. అదేంటి బాస్, గౌడి గెదలాడు అక్కడ నించుంటే మీరు సర్వ్ చేసుకుంటున్నారేంటి? మర్యాదగా మాట్లాడడం మంచిది. ఏం లేదురా, సార్ పనిలో ఉన్నారంట, మనల్ని పోసుకుని తాగమంటున్నాడు. హలో, నీకు ఇక్కడ పర్మిషన్ ఇచ్చింది స్టవ్లు రిపేర్ చేసుకోవడానికి కాదు, మాకు టీలు ఇవ్వడానికి. నువ్వు పర్మిషన్ ఇవ్వలా, మా తులసి సార్ ఇచ్చాడు. అదేరా అదే, ఈ టీఎస్పీకి కొమ్ములు తెప్పించింది. ఆయన చూస్తే మనల్ని తప్ప అందరి మాటలు నమ్ముతాడు. ఇదిగో, నాకు గాని తెక్క రేగిందనుకో, నిన్నే కాదు మీ సార్ను కూడా లెక్క చేయను.